ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇక్కడ చూడండి ఎంత మంచి టర్మినాలజీ ఇచ్చాడో చూడండి. ఎక్స్క్రిటరీ సిస్టమ్ అన్నాడు. ఎక్స్ అంటే అవుట్, క్రినేరర్ అంటే సపరేట్ అండ్ సెండ్ అని అర్థం. అంటే ఇప్పుడు చూడండి, మన శరీరంలో రక్తం ఉంటుంది. ఏముంటుంది? రక్తం ఉంటుంది, బ్లడ్. ఈ బ్లడ్లో ప్యూరిటీ ఉంటుంది, ఇంప్యూరిటీ ఉంటుంది. ప్యూరిటీ ఉంటుంది, ఇంప్యూరిటీ ఉంటుంది. ఈ ప్యూరిటీగా ఉండేటటువంటి బ్లడ్ ఏదైతే ఉందో అది బాడీలోనే ఉంచుకొని ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇంప్యూరిటీస్ అంటే ఏంటి? యూరియా కావచ్చు, అదే అంటున్నాడు. నైట్రోజనస్ అండ్ నాన్ నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ లైక్ ప్రోటీను, అమైనో యాసిడ్, న్యూక్లియో యాసిడ్స్. ఓకే, ఈ వ్యర్థాలు ప్రోటీను, అమైనో యాసిడ్, కేంద్రక ఆమ్లము, ఆల్కలైడ్స్ జీవక్రియలో ఏర్పడుతున్నాయి. అవి ఏర్పడినప్పుడు వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క వేస్ట్ ఏదైతే ఉందో అంటే వేస్ట్ అది బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏ విధంగా బయటకు వస్తుంది అంటే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. మరి ఈ యొక్క ప్యూరిటీని ఇంప్యూరిటీని ఈ ప్యూరిటీ ఇంప్యూరిటీ ఉందా లేదా అని ఎవరు చెప్తున్నారు మనకి? ఇక్కడ ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే నెఫ్రాన్ చేస్తుంది. ఈ నెఫ్రాన్ ఏం చేస్తుందంటే వేస్ట్ని బయటికి పంపిస్తుంది, మంచిగా ఉన్న బ్లడ్ని లోపల ఉంచేస్తుంది. ఈ విధంగా ఎక్స్ అంటే అవుట్, క్లీనర్ అంటే సపరేట్ అంటే సెండింగ్ అవుట్. ఈ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి మంచిని తీసుకొని చెడును బయటకు వదిలేస్తుంది. అంటే మన రక్తంలో ఉన్నటువంటి మన శరీరానికి కావాల్సిన పోషకాలు మన శరీరంలో ఉంచుకొని యూరిన్ లోపల వేస్ట్ని బయటికి పంపించేస్తుంది. ఈ యొక్క ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే విసర్జన వ్యవస్థ, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటున్నాం. అదే అంటున్నాడు. శరీరంలో తయారైన నత్రజని కాని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి మనకు విసర్జన అంటాడు. ఇక్కడ మనం యూరిన్ అని ఎందుకు అంటున్నాం? ఇంకా ఏదో పేరు అనొచ్చు, నాకు యూరిన్ వస్తుంది అంటున్నాం. అంటే లోపల యూరియా అంటే ఈ యొక్క నత్రజని లేదా నత్రజని యొక్క వ్యర్థ పదార్థాలు బయటకు వస్తున్నాయి. నైట్రోజినస్ అండ్ నాన్ నైట్రోజినస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బయటకు వస్తున్నాయి. అందుకోసం దీన్ని మనం ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటున్నాము. అర్థమైందా? అందుకోసం దాన్ని మనం యూరియా అని అంటాం అన్నమాట. యూరిన్ అంటున్నాం. ఇది లాటిన్ పదం ఎక్స్ క్లీనరీ. ఎక్స్ అంటే అవుట్, క్లీనరీ అంటే టు సపరేట్ ఆర్ టు సెండ్ అని. ఈ క్రియను నిర్వర్తించే భాగాలు విసర్జన అవయవాలు లేదా నిర్మాణాలు. అందుకోసమే దీనికోసం ఏమంటున్నారు? ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆర్ స్ట్రక్చర్స్ అంటున్నారు. అంటే ఇక ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఏంటి? కిడ్నీస్. ఓకే, సో ఈ వ్యవస్థను చదవడాన్ని యూరాలజీ అంటాం. ఏమంటున్నాం అండి? యూరాలజీ అంటున్నాం. ఈ వ్యవస్థను చదివేదాన్ని మనం ఏమంటున్నాం? యూరాలజీ. అందుకోసం నీ కిడ్నీ నొప్పి వస్తే ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి? యూరాలజిస్ట్ దగ్గరికి పోవాలి. నీ కిడ్నీలో స్టోన్ అయిన ఎవరి దగ్గర పోవాలి? యూరాలజిస్ట్ దగ్గర పోవాలి. కానీ నీ మూత్రంలో రక్తం వస్తుంది, అప్పుడు ఎవరి దగ్గర పోవాలి? యూరాలజీ దగ్గరికి పోకూడదు, నెఫ్రాలజీ దగ్గరకు పోవాలి. నెఫ్రాలజీ వాళ్ళు కిడ్నీ డాక్టర్లే. మన యూరాలజిస్ట్ ఏం చేస్తారు అంటే కిడ్నీ యొక్క షేపు, లోపల రాళ్ళు ఉన్నాయో లేవో వాటిని ఆపరేషన్ చేసి తీస్తారు. ఈ నెఫ్రాలజిస్టులు ఏం చేస్తారంటే నెఫ్రాన్స్ ఎలా పనిచేస్తున్నాయో చూస్తారు. నెఫ్రాన్ అంటే మనం 7th క్లాస్లో ఇలా నేర్చుకొని ఉంటాం. ఇక్కడ అఫరెంట్ నర్వ్స్, ఇక్కడ ఎఫరెంట్ నర్వ్స్ వస్తాయి. ఓకే, అఫరెంట్ డిఫరెంట్. ఇటు నుంచి చెడ్డ రక్తం వస్తుంది, ఇటు నుంచి మంచి రక్తం పోతుంది. ఓకే, ఈ రక్తం లోపల ఇక్కడ నుంచి మొత్తం మంచిదేమో లోపల పీల్చుకుంటుంది, చెడుదే వచ్చేసరి రక్తము ఈ విధంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కలెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది అనమాట. కలెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది. సో దీన్ని నెఫ్రాన్ అంటాం. స్టడీ ఆఫ్ నెఫ్రాన్ ఇస్ కాల్డ్ నెఫ్రాలజీ. ఓకే, అండ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఆల్సో. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ కూడా నెఫ్రానే. సో ఇది రాసుకోండి. సో టైప్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏంటంటే మనకి ఈ యొక్క మేజర్గా ఈ 11 బాడీ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. 11 ప్రధాన విసర్జన నిర్మాణాలు 11.
ఈ 11 అంతా దీంట్లోనే కిడ్నీలోనే, మొత్తం కిడ్నీలో ఉంటుంది. సో అంత టెక్నికాలిటీ మనకు అవసరం లేదు. ఇంతవరకు రాసుకోండి, ఒక్క నిమిషం. విసర్జన వ్యవస్థ అని రాసుకోండి, హెడ్డింగ్ విసర్జన వ్యవస్థ అని పెట్టుకోండి. శరీరంలో తయారైన నత్రజని కాని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడాన్ని విసర్జన అంటారు. శరీరంలో తయారైన నత్రజని కాని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడాన్ని విసర్జన అంటారు. లాటిన్ భాషలో ఎక్స్ అనగా బయటకు, క్రేనర్ అనగా పంపుట అని అర్థం. సో ఇన్ లాటిన్ ఎక్స్ మీన్స్ అవుట్ అండ్ క్రీనార్ మీన్స్ టు సపరేట్ ఆర్ సెండ్. ఈ క్రియను నిర్వర్తించే భాగాలు విసర్జన అవయవాలు, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఆర్ స్ట్రక్చర్స్. ఈ వ్యర్థాలు ప్రోటీన్లు, అమైనో ఆమ్లము, కేంద్రకామ్లము, ఆల్కలైడ్ జీవక్రియలో ఏర్పడును. దిస్ వేస్ట్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ది మెటబాలిజం. ఎందుకు అంటే మన శరీరంలో వేస్ట్ ఎందుకు వస్తుంది అంటే ప్రోటీన్లు, అమైనో యాసిడ్, న్యూక్లిక్ యాసిడ్, ఆల్కలైడ్స్ తయారవ్వాలి అంటే కంపల్సరీ మనకి ఏం కావాలి? ఈ యొక్క నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ప్రోటీన్లు, అమైనో యాసిడ్, న్యూక్లిక్ యాసిడ్, ఆల్కలైడ్స్ ఇవన్నీ మనకి శరీరానికి కావాలి. ఇవి తయారయ్యేటప్పుడు అయ్యే వేస్ట్ ఏదైతే ఉందో అది యూరిన్ నుంచి బయటకు వస్తుంది. ఈ వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని మనం యూరాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ దిస్ సిస్టమ్ ఇస్ కాల్డ్ యూరాలజీ. రాసుకున్నారు కదా. సో మనకి ఏ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఉంటాయంటే మనకి కాంట్రాక్టిల్ వ్యాక్యూలు, వాటర్ కెనాలు, ఫ్లేమ్ సెల్స్, జ్వాలకోశాలు, నెఫ్రీడియా మరియు హరిత గ్రంథులు, మాల్ఫీజీ నాళాలు, మార్ఫీజియన్ ట్యూబ్స్, కాక్సల్ గ్రంథులు, కాక్సల్ గ్లాండ్స్, మోటానెఫ్రిడియా, మెటానెఫ్రిడా, దాని తర్వాత జల ప్రవాహ వ్యవస్థ, వాటర్ వాస్కులర్ సిస్టమ్, క్లోకా అండ్ యూరెథ్రల్ ట్యూబ్స్. ఇవన్నీ మనకి 11 బాడీ పార్ట్స్ ఉంటాయి. మనకు అంత అవసరం లేదు. ద టైప్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎక్స్క్రిటరీ మెకానిజం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇది ఎగ్జామ్లో అడుగుతారండి. దీని నుంచి ఎస్ఎస్సి సిజిఎల్లో ఎగ్జామ్లో అడిగారు. జీవుల్లో విసర్జన పదార్థాల రకాలు, వారి యొక్క విధులు ఏంటి అని అడుగుతాడు. ఇదంతా చెప్పిన తర్వాత రాయడం స్టార్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు చూడండి, వ్యర్థ పదార్థాలు వేస్ట్, అది యూరియా బయటకు వస్తుందా, యూరిక్ ఆమ్లం బయటకు వస్తుందా, అమోనియా బయటకు వస్తుందా, గాల్విన్ లేదా గ్వానైన్స్ బయటకు వస్తున్నాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే నీటి లభ్యత బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా, మనం సాధారణ వాటర్ ఉన్నట్లయితే ఇప్పుడు మనం నీళ్ళు తాగుతాం. నీళ్ళు తాగినప్పుడు ఏమవుతుంది? జనరల్గా యూరియా ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క జీవి రకాన్ని ఏమంటారంటే యూరియోలెటిక్ అంటాం. యూరియోలెటిక్ అంటాం. ఓకే, సరే, యూరియోటెలిక్ అంటాం. ఉదాహరణ ఏంటంటే ఎర్త్వాము అంటే మన వానపాము, స్నేయిల్ అంటే నత్త, ప్రాన్ అంటే మన ఏమంటారు ప్రాన్స్ని, రొయ్య. దాని తర్వాత కార్టిలేజినస్ ఫిష్ అంటే మెత్తటి ఎముకలు ఉన్నట్టు ఫిష్. ఫ్రాగ్ అంటే కప్ప. మరియు మ్యామల్స్ అంటే మనం క్షీరదాలు. క్షీరదాలు. సో మనం అందరం మన యూరిన్లో ఏమి ఎక్కువ ఉంటుందంటే యూరియా ఉంటుంది. ఎందుకంటే నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే యూరిక్ ఆమ్లం ఎక్కడొస్తుంది? నీటి కొరత ఎక్కడైతే ఉందో, వాటర్ స్కేర్సిటీ, అక్కడ వాటిని అంటే యూరికోటెలిక్ అంటాం. ఇక్కడ యూరియా బయటకు వస్తుంది. ఇక్కడ ఏంటి? యూరిక్ ఆమ్లం వస్తుంది కాబట్టి యూరికోటెలిక్ అంటున్నాం అనమాట. ఇన్సెక్టు, ఈ యొక్క క్రస్టేషియన్స్, బర్డ్స్, లిజర్డ్స్, స్నేల్స్ అంటే ఏంటి? ఇన్సెక్ట్స్ అంటే మన ఏమంటారు పురుగులు. బర్డ్స్ అంటే మన పక్షులు, బల్లులు, మరియు స్నేక్స్, పాములు. వీటి లోపల మనకి ఏమొస్తుంది? వీటిని యూరికోటెలిక్ అంటున్నాం. ఏమంటున్నాం? యూరికోటెలిక్ అంటున్నాం. అమోనియా నీటిలో ఎక్కువగా అబండెంట్ ఇన్ వాటర్, విపరీతమైన ఎక్కువ వాటర్ ఉంటే దాంట్లో ఏమొస్తుందంటే అమోనియా వస్తుందన్నమాట. వీటిని అమోనోటెలిక్ అంటాం. ఏమంటున్నాం? అమోనోటెలిక్ అంటున్నాం. అనలైడ్స్, క్రిటేనియస్, మొలస్కస్, బోనీ ఫిష్, లంగ్ ఫిష్. సో ఇవి కూడా మనకి వాటి తెలుగులో కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ గ్వానైన్, నీటి కొరత మరీ ఎక్కువ కొరత ఉంది అనుకోండి, అక్కడ వీటిని గ్వానోటెలిక్ అంటాము. వీటికి స్పైడర్, మీకు స్పైడర్ చూశారు కదా, స్పైడర్ యొక్క వేస్ట్ ఇది ఎలా వెళ్తుందంటే ఈ విధంగా గ్వానైన్స్ రూపంలో వెళ్తుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఉప్పు నీటి చేపలు, వీటిని మొలస్కాలు, ఉప్పునీటి చేపలు మరియు మొలస్కాలు తమ కణజాలలో మిథైలమైన్ ఆక్సైడ్ TMOను నిల్వ చేసుకుంటాయి. సాల్ట్ వాటర్ ఫిష్ అండ్ మొలస్కస్ స్టోర్ ట్రైమిథైలమైన్ ఆక్సైడ్ ఇన్ దేర్ టిష్యూస్. ఇంత టెక్నికాలిటీ మీకు అడగరు. ఓకే, గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్లో అడుగుతారండి.
ఇది చాలా ఇంపార్టెంట్. విషతత్వం ఆధారంగా ఆరోహణ పద్ధతిలో రాయండి అంటున్నాడు. ఆరోహణ అంటే ఏంటి? డిసెండింగ్ ఆర్డరా, చిన్న నుంచి పెద్ద. సో ఫస్ట్ యూరిక్ యాసిడ్ తక్కువ గాఢత, దాని తర్వాత దానికంటే ఎక్కువ యూరియా, దానికంటే ఎక్కువ అమోనియా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అమోనియా ఈజ్ మచ్ మోర్ టాక్సిసిటీ దాన్ యూరిక్ యాసిడ్. ఓకే, సో ఇది ఎగ్జామ్లో అడిగారు, చాలాసార్లు అడిగారు. ఓకే, అడుగుతారు. విషతత్వం ఆధారంగా అవరోహణ రాయండి అంటే అమోనియా ఫస్ట్, దాని తర్వాత యూరియా, దాని తర్వాత యూరిక్ యాసిడ్. ఓకే, బేస్డ్ ఆన్ ద డిక్రీజింగ్ టాక్సిసిటీ. అది ఇంక్రీజింగ్ టాక్సిసిటీ, ఇది డిక్రీజింగ్ టాక్సిసిటీ. ఈ 2 పాయింట్లు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ ప్రోటీన్స్ తింటే, మాంసం ఎక్కువ తింటే యూరియా ఎక్కువ ఎక్స్క్రీట్ అవుతుంది. అందుకోసమే చూడండి, ఎక్కువ రెడ్ మీట్ తినేవాళ్ళు యూరిన్కి వెళ్తే ఎక్కువ స్మెల్ వస్తుంది. ఈవెన్ చెమట కూడా విపరీతమైన స్మెల్ వస్తుంది, ఒక యునిక్ స్మెల్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల యూరియా బయటకు వస్తుంది అనమాట. తోకలేని కోతులు ఏప్స్ మానవుడిని మినహాయించి మిగిలిన క్షీరదాలు యూరేకస్ అనే ఎంజైమ్ సహాయంతో యూరిక్ ఆమ్లంను అట్లాంటైన్ అనే నీటిలో కరిగే పదార్థంగా మారుస్తాయి. ఎక్సెప్ట్ ద హ్యూమన్స్ అండ్ ఏప్స్, మోస్ట్ మ్యామల్ కన్వర్ట్స్ యూరిక్ యాసిడ్ ఇంటూ అలంటాయిన్ యూజింగ్ ద ఎంజైమ్ యూరియేజ్ విచ్ ఇస్ ద మోర్ వాటర్ సాల్యుబుల్. సో ఇది మనకు అవసరం లేదు. ఇంతో ఈ 3 పాయింట్లు రాయండి. రాసుకున్నారు ఈ 3 పాయింట్లు? ఓకే, ఈ 3 పాయింట్లు రాసుకోండి. విసర్జన అవయవ భాగాలు. ఓకే, కాంట్రాక్టింగ్ ట్యూబ్యూల్ దేంట్లో ఉంటుందంటే అమీబా పారామీషియంలో ఉంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రాసుకోండి. కాంట్రాక్టింగ్ ట్యూబ్యూల్ దేంట్లో ఉంటుందంటే, కాంట్రాక్టింగ్ ట్యూబ్యూల్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇది వేస్ట్ లోపల దానికైతే ఒత్తుకుంటుంది, కాంట్రాక్ట్ అవుతుంది, లోపల ఆ చిన్న చిన్న ట్యూబ్స్ లాగా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ విధంగా దాని ఎక్స్క్రీషన్ మీకు అంటే మనకేమంటారు, వీటికి తెలుగు ట్రాన్స్లేషన్ దొరకలేదు. ఓకే, సో ఉన్నది రాయండి. ఇవి కూడా నీటి ప్రసరణ ద్వారా బై వాటర్ ఫ్లో, పొరిఫెరా, సెలెంటరీ, ఇవన్నీ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. అయ్యా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. ఓకే, డైరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. పొరిఫెరా, కోలెంట్రేటా, పొరిఫెరా మరియు సీలెంట్రేటా. జ్వాలా కోశాలు, ఫ్లేమ్ సెల్స్ ద్వారా అయితే ఈ యొక్క ప్లాటీ హెల్మెంటీస్, ఇవన్నీ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. అంటే వేరే వేరే జీవాలలో ఈ విసర్జన వ్యవస్థ ఏ విధంగా ఉంది అని, చెప్పడానికి ప్లాటీ హెల్మెంట్ మనం చిన్నప్పుడు చదువుతాం. అనిలిడా, ఆర్థోపోడా, ప్లాటీ హెల్మెంటిస్, మొలస్కస్, అట్లా ఆర్థోపోడా, ఈ విధంగా చదువుతాం అనమాట. ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు, విత్ ఎగ్జాంపుల్ అడుగుతారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెఫ్రీడియా, వృక్కాలు లేదా కిడ్నీ ద్వారా అయ్యేది ఏంటంటే వానపాము, జలగ. నెఫ్రీడియాని మనం కిడ్నీ కూడా అంటున్నాం. నెఫ్రీడియా, ఎర్త్వామన్, లీచ్లో నెఫ్రీడియా ఉంటుంది. నెఫ్రీడియా దేంట్లో ఉంటుందంటే వానపాములు, జలగలో ఉంటుంది. హరిత గ్రంథులు లేదా స్పర్శ శృంగ గ్రంథులు, గ్రీన్ గ్లాండ్స్ ఆర్ యాంటెనల్ గ్లాండ్స్. దీని రొయ్యలు, పీతల్లో ఈ ఒక్క హరిత గ్రంథులు ఉంటాయి. హరిత గ్రంథులు ఉంటాయి. ఓకే, హరిత గ్రంథుల్లో రొయ్యలు, పీతల్లో హరిత గ్రంథులు ఉంటాయి. నెక్స్ట్ మాల్ఫీజియన్ నాలికలు, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ దేంట్లో అంటే బొద్దింకలో ఉంటాయి. కీటకాల్లో మనకి మాల్పీజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి అన్నమాట. మాల్పీజియన్ ట్యూబ్యూల్స్ దేంట్లో ఉంటాయి, బొద్దింకల్లో ఉంటాయి. కోఆక్సల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయంటే సాలెపురుగుడులో ఉంటాయి. కోఆక్సల్ గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే ఆర్కియోనాయిడ్స్లో ఉంటాయి. ఆర్కెనీడా, ఓకే, స్పైడర్లో ఉంటాయి. నెక్స్ట్ మెటానెఫ్రిడియా ఎక్కడ ఉంటుందంటే మొలస్కాలో ఉంటుంది. మొలస్కాలో ఉంటుంది. జల ప్రసరణ వ్యవస్థ, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే ఎకినోడర్మెటాలో ఉంటుంది. అకైనోడర్మెటాలో ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ మనము 9th, 10th, 11th, 12th బయాలజీలో చదువుతాం. ఓకే, ప్లాంట్ అండ్ యానిమల్ క్లాసిఫికేషన్లో చదువుతాం. వర్గీకరణ, మొక్కలు మరియు జంతువుల వర్గీకరణ చదివేటప్పుడు ఇవన్నీ చదువుతాం. పొరిఫెరా, మొనేరా, పొరిఫెరా, సీలెంట్రేటా, ఆర్థోపోడా, అనిలిడా, మొలస్కస్, ఏవ్స్, బర్డ్స్, మ్యామల్స్, అట్లా చదువుతాం. ఓకే, నెక్స్ట్ గ్లోమరులస్, తెలుగులో అది రాసుకోండి. గ్లోమరులస్ ఇది హెమికార్డేటా, ఇది బెలానోగ్లోసస్లో
ఈ యొక్క గ్లోమెరులస్ ఉంటుంది. మూత్రపిండాలు దేంట్లో ఉంటే కిడ్నీస్లో ఉంటాయి. అంటే ఈ 11 రకాలైనటువంటి మూత్ర విసర్జన వ్యవస్థ ఉంది లేదా విసర్జన వ్యవస్థ ఉంది. అన్ని యానిమల్స్ అన్నీ కలుపుకుంటే ఎన్ని రకాలటువంటి విసర్జన వ్యవస్థ ఉన్నాయంటే 11 ఉన్నాయి. మూత్రపిండాలు కిడ్నీస్ అన్నమాట. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్. ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మ్యామల్స్. ఓకే, ఎక్కడ రాశారు? మూత్రపిండాలకు రాశారా? కిడ్నీస్ వరకు 11th రాస్తున్నారు. రాయండి. ఓకే, నెక్స్ట్ ఏకకణ జీవుల్లో ప్రత్యేక విసర్జన అవయవాలు ఉండవు. సో యూనిసెల్యులర్ ఆర్గానిజం డు నాట్ హ్యావ్ స్పెషలైజ్డ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. వ్యర్థాలు శరీర ఉపరితలంపై ద్వారా వ్యాపన పద్ధతిలో విసర్జించడం జరుగుతుంది. ద వేస్ట్ ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ బాడీ సర్ఫేస్ బై డిఫ్యూజన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి ఎలా ఉంటుంది సార్ అంటే, ఈ రెండు ఎలా ఉంటాయంటే మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. బహుకణ జీవులైన పొరిఫెరా, సీలెంట్రేటాలో కూడా విసర్జన అవయవాలు ఉండవు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ పొరిఫెరా కోలెంట్రేటాలో దేర్ ఆర్ నో స్పెషల్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. ఓకే, ఎటువంటి విసర్జన అవయవాలు కూడా ఉండవు. నో స్పెషల్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. వాడు ఏమంటాడు, కేవలం ఏకకణ జీవుల్లోనే ఈ యొక్క స్పెషల్గా విసర్జన వ్యవస్థలు ఉండవు అంటాడు. లేదు, మల్టీ సెల్యులర్ ఆర్గానిజంలో కూడా కొన్నిట్లో ఉండవు. ఆ కొన్ని ఏంటంటే మన పొరిఫెరా, సీలెంట్రేటా. ఓకే, సో ఇలాంటి ఏంటంటే మీకు మనం కొంచెం ఎగ్జామ్ టఫ్ చేద్దాం, లేదు ఎక్కువ బేసిక్స్. మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైనా సీనియర్స్ని కలిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఈ జనరేషన్ కదా, ఈ జనరేషన్ వాళ్ళు ఏంటంటే అందరూ కోచింగ్ తీసుకో, ఈ బుక్ చదువు, ఆ బుక్ చదువు అంటారు. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా తెలుగు అకాడమీ పుస్తకాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాలు క్షుణ్ణంగా చదవండి. లెపిస్మా అనే రెక్కలు లేని కీటకం పాత క్యాలెండర్స్ లేదా ఫోటోలు ఫ్రేమ్లో కింద నివసిస్తుంది అన్నమాట. ఈ యొక్క లెపిస్మా సిల్వర్ ఫిష్ ఈజ్ అ వింగ్లెస్ ఇన్సెక్ట్ దట్ లీవ్స్ అండర్ ది క్యాలెండర్, ఫోటోస్ అండ్ ఫ్రేమ్స్. ఈ విధంగా ఉంటుంది. సో అది మీకు అవసరం లేదు. ఇది జీవితాంతం నీరు తాగదు మరియు ఎక్కువ కాలం ఆహారం తీసుకోదు. ఇప్పటిదాకా మనం అదే మాట్లాడంగా, ఈ లెపిస్మా అనేది సిల్వర్ ఫిష్ లాంటి ఒక పురుగు. మీరు గమనించి ఉండుంటారు, అది అంటే చేపలానే ఉంటుంది, అది చూడ్డానికి కూడా రెక్క పురుగు, అది చిన్న పురుగులా ఉంటుంది లెపిస్మా. ఓకే, మీకు చూపిస్తాగండి. ఇలాంటి పురుగు మనము బుక్కుల మీద ఇక్కడక్కడ వచ్చినప్పుడు మనం కింద పడేస్తూ ఉంటాం. బియ్యం దగ్గర, క్యాలెండర్ దగ్గర అక్కడెక్కడ ఉంటాయి లెపిస్మా. ఇది లెపిస్మా మనం చూసాం. ఇది నల్లి కాదు. ఓకే, లెపిస్మా అనేది కీటకము. ఇది జీవితాంతం నీరు తాగదు, ఎక్కువ కాలం ఆహారం తీసుకోదు. చూడండి, నీరు తాగకుండా బతికే జీవి కూడా ఉందంట. ఓకే, లెపిస్మా. నీకు అది అవసరం లేదు, నీకు ఒక అవగాహన వచ్చింది. ఇది ఎగ్జామ్లో వస్తే నువ్వు కంగారు పడు, నాకు తెలియంది ఏం లేదు, నాకు అన్నీ తెలిసి రాబోయే అన్న ఫీలింగ్ ఉంటుంది. విసర్జన యొక్క ప్రధాన విధులు ఏంటంటే, శరీరంలోని నీరు లవణాలను సమతుల్యపరచడం, ఎలక్ట్రోలైట్స్ టు మెయింటైన్ వాటర్ అండ్ సాల్ట్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ఎందుకు మనకి ఎక్స్క్రీషన్ జరుగుతుంది మీరు ఎప్పుడైనా గమనించారా? కళ్ళు తిరిగి కింద పడిపోతే నీకు ORS ఇస్తారు, లేదా కొన్ని నీరులో. ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేసిన నాకేమిస్తారు? నిమ్మరసం ఇస్తారు. ఎందుకు నిమ్మరసం ఇస్తారు? నిమ్మరసం ప్లస్ సాల్ట్ కలుపుతారు కాబట్టి ఎలక్ట్రోలైట్స్, నా శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉన్నాయి. సమతుల్యత, లవణాల సమతుల్యత. మీకు నేను ఇంతకుముందు చెప్పా, మన శరీరంలో లవణాలు లేకపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఉప్పు తినకుండా ఒక 15 రోజులు బతుకు, ఏమైతే తెలుసా? ఉప్పు అసలు తీసుకోకపోతే నీ హార్ట్ రేట్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి దాంట్లో ఉప్పు ఉంటుంది. నేను ఉప్పు అంటే నా ఉప్పే తీసుకోవాలని కాదు. నువ్వు ఒక ఫ్రూట్ తిన్నా దాంట్లో కూడా సోడియమో క్లోరైడో ఏదో ఒకటి ఉంటుంది, అర్థమవుతుందా? సో సాల్ట్స్ ఉంటాయి, ఏదో భూమి ద్వారా అది తీసుకుంటుంది. కాబట్టి ఉప్పు తీసుకోకుండా, అంటే మినరల్ తీసుకోకుండా మనం బతకలేం. సో ఇది రాసుకోండి. విసర్జన యొక్క ప్రధాన విధులు ఏంటి అంటే, శరీరంలోని నీరు లవణాలను సమతుల్యపరచడం. ఇంకేం చేస్తారు సార్ అంటే, వ్యర్థ పదార్థాలను వడపోత విసర్జన,
రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని నియంత్రించడం, ఆస్మాటిక్ ప్రెషర్, రెగ్యులేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్, ఫిల్ట్రేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ద వేస్ట్, అండ్ బ్లడ్ యొక్క పీహెచ్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అందుకోసమే మీరు ఎక్కువసేపు యూరిన్ ఆపుకున్నా సరే ప్రాబ్లం. నీకు యూరిన్ వచ్చింది కొద్దిసేపు ఆపిన ఓకే, ఎక్కువ ఉందంటే ఆపకు. అది ఎంత పెద్ద పని అయినా ఉండని, ₹1,00,00,000 వచ్చే డీల్ అయినా ఉండని, ఫస్ట్ పోసేసిరా. ఎందుకంటే బ్లడ్ యొక్క పీహెచ్ మారిపోతుంది. ఓకే, బ్లడ్ యొక్క పీహెచ్ మారిపోతుంది అనమాట. ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్, దీనిలో ఒక జత ఎరుపు వర్ణ మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, యురేటర్స్ అండ్ మూత్రాశయం అంటారు. అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ రెడిష్ కిడ్నీస్ అండ్ పెయిర్ ఆఫ్ యుట్రస్ అండ్ యూరినరీ బ్లాడర్. ఓకే, యూరినరీ బ్లాడర్. మూత్రాశయంలో ఈ యొక్క బర్డ్స్ డు నాట్ హ్యావ్ యూరినరీ బ్లాడర్. బర్డ్స్లో యూరినరీ బ్లాడర్స్ ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్. యూరినరీ బ్లాడర్ అంటే ఇది 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 యూరినరీ బ్లాడర్ తెలుసు మీకు. దీన్ని యూరినరీ బ్లాడర్ అంటారు. ఇది యూరెత్రా, ఇవి కిడ్నీ. వీటిలో మెడ్యులా అండ్ కార్టెక్స్ ఉంటాయి. పైన ఉన్నది మెడ్యులా. ఈ రెండింటిని మనం ఏమంటున్నామంటే అడ్రినల్ గ్లాండ్స్ అంటాం. ఈ రెండింటిని అడ్రినల్ గ్లాండ్స్ అంటాం. అడ్రినల్ గ్లాండ్స్. ఓకేనా? అదే యూరినరీ బ్లాడర్స్ ఉండవు. మూత్రాశయం పక్షుల్లో ఉండవు. ఓకే, ఆ కిడ్నీల అధ్యయనాన్ని యూరాలజీ అంటాం. నెఫ్రాన్స్ గురించి చదివేదాన్ని నెఫ్రాలజీ అంటాం. ఇది అవసరం లేదు మీకు, అంటే మీకు ఒక అవగాహన కోసం చేశా అంతే. వీటి కిడ్నీ యొక్క పరిమాణం ఎంత ఉందంటే 120 నుంచి 170 గ్రాములు ఉంటుంది. పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు, మందం 4 సెంటీమీటర్లు, లెంత్ 10 సెంటీమీటర్స్, విడ్త్ 5 to 6 సెంటీమీటర్స్, థిక్నెస్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, ఆకారం చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. బీన్ షేప్డ్ ఉంటుంది. ఇది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. ఏమనంటే కిడ్నీలు ఏ షేప్లో ఉంటాయని అడుగుతాడు. ఓకే, బీన్స్ షేప్, చిక్కుడు గింజ ఆకారం. ఇది రాయాల్సిన అవసరం లేదు, రాయండి. ఎందుకంటే మీది ఈ ఎగ్జామ్ కూడా పడబోతుంది కదా, బిఎల్ఓ. అదే మన ఇది నీటిని సంతులనం చేసి అవయం. హైడ్రోస్టాటిక్, ఇట్ ఈజ్ అ హైడ్రోస్టాటిక్ ఆర్గాన్ దట్ మెయింటైన్స్ వాటర్ బ్యాలెన్స్. అండ్ మన కిడ్నీలు ఎందుకు ఉంటాయి సార్ అంటే మన శరీరంలో నీటిని సమతుల్యతతో ఉంచడానికి ఉంటుందన్నమాట. ఎడమ మూత్రపిండం కుడిదానికన్నా కొద్దిగా పైన ఉంటుందన్నమాట. ఓకే, ఎడమది కొంచెం పైన ఉంటుంది, కిడ్నీది కొంచెం రైట్ సైడ్ది కొంచెం కింద ఉంటుంది. ఓకే, సో కుడి మూత్రపిండం చిన్నగా ఉంటుంది. రైట్ కిడ్నీ స్మాలర్ దాన్ లెఫ్ట్ కిడ్నీ. ఓకే, సో కుదిరితే ఇది ఒకటి రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో అడగవచ్చు, అంటే ఏ కిడ్నీ పెద్దగా ఉంటుంది, ఏ కిడ్నీ చిన్నగా ఉంటుంది అని అడగచ్చు. ఇవ్వచ్చు, అంటే ఒక కిడ్నీతో బతకొచ్చు, బట్ మనకు 2 కిడ్నీలు కూడా అవసరం ఉంటుంది. బట్ ఒక కిడ్నీతో కూడా బతకొచ్చు. నెఫ్రాన్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. ఓకే, నిర్మాణాత్మక మరియు క్రియాత్మక, ఒక మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఎవరంటే నెఫ్రాన్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఇది మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది కిడ్నీ. నెఫ్రాన్లు మన శరీరంలో 1.3 మిలియన్ల నుంచి 1.8 మిలియన్లో ఉంటుంది. దేర్ ఆర్ అబౌట్ 1.3 to 1.8 మిలియన్ నెఫ్రాన్స్ ఇన్ బోత్ కిడ్నీస్ కంబైన్డ్. ఓకే, మన 2 కిడ్నీల్లో కలిపి 1 నుంచి 1.8 మిలియన్ల నెఫ్రాన్స్ ఉంటాయి. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్లో అడుగుతారు. ఆ ప్రాసెస్ అన్నీ అవసరం లేదండి, చాలా టెక్నికాలిటీ ఎక్కువైపోతుంది మీకు. మీ సబ్జెక్ట్ అంటే బోర్ వచ్చేస్తుంది. ఓకే, సరేనా? మన యూరిన్ ఏ స్థితిలో ఉంటుందంటే ఎసిడిక్ ఇన్ నేచర్. pH 6 ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. వాట్ ఈస్ ద pH ఆఫ్ యూరిన్ ఇస్ 6. ఎగ్జామ్లో అడుగుతారు. దీనిలో నీటి శాతం 95%, మిగిలిన 4% వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఓకే, మిగిలిన 4% వ్యర్థ పదార్థాలు. దీనిలో నీటి శాతం 96% ఉంటుంది, మిగిలిన 4% వ్యర్థ పదార్థాలు ఉంటాయి. యూరిన్ కంటైన్స్ అబౌట్ 96% ఆఫ్ ద వాటర్ అండ్ 4% వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో 2.5% యూరియా, యూరిక్ ఆమ్లము, ఈ యొక్క క్రియాటిన్, కార్బన్ డైఆక్సైడ్లు ఉండగా 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ క్లోరైడ్లు ఉంటాయి.
ఓకే, ఫాస్ఫరస్ అండ్ క్లోరైడ్లు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే యూరిన్లో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు అనుకుంటాం, అంటే అది గ్యాస్ కదా, అది ఎందుకు ఉంటుంది అనుకుంటాం. సో అది ఎగ్జామ్లో అదే అడుగుతాడు. సో చాలా ఇంపార్టెంట్. వాటిలో 2.5% యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, కార్బన్ డైఆక్సైడ్, 1.5% ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్లోరైడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మూత్రంలో ఉండే పిండి పదార్థం గ్లూకోజ్, న్యూట్రిటివ్ సబ్స్టెన్స్ ఫౌండ్ ఇన్ యూరిన్ ఇన్ అబ్నార్మల్ కండిషన్ లైక్ డయాబెటీస్ ఇస్ కాల్డ్ గ్లూకోజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన మూత్రంలో పిండి పదార్థం ఎందుకు వస్తుందని అనుకుంటాం మనం, బట్ గ్లూకోజ్ వస్తుంది, మీరు ఇది గమనించాలి. గ్లూకోజ్, మూత్రంలో ఉండే పిండి పదార్థం ఏంటంటే గ్లూకోజ్. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. అవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ రోజు ఆ రోజు చదవండి. అర్థమెటిక్ రీజనింగు, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎక్కాలు బాగా నేర్చుకోండి. స్క్వేర్సు, క్యూబ్స్, పర్సంటేజెస్, వాల్యూస్, రేషియోస్ ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీకు ఎగ్జామ్ ఉత్తగా పాస్ అయిపోతారు. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీకు కాకపోతే ఇంకెవరికి జాబ్ రాదు, ఈ పని చేసినోడికి. ఒకవేళ ఈ పని చెయ్యకపోతే ఇబ్బంది పడతారు. చూడండి, మన కిడ్నీ మంచిగా పనిచేస్తుందా లేదా అని ఎలా తెలుస్తుందంటే క్రియాటిన్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. క్రియాటిన్ అనే వ్యర్థ పదార్థం కండర జీవక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడి మూత్రపిండాల పని విధానాన్ని ప్రభావితం చేయును. క్రియాటిన్ ఈజ్ అ వేస్ట్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ బై మజిల్ మెటబాలిజం, ఈజ్ యూజ్ టు అసెస్ కిడ్నీ ఫంక్షన్. అసెస్ ది కిడ్నీ ఫంక్షన్. దీని సాధారణ అవధి పురుషుల్లో 0.8 to 1.8 గ్రామ్ పర్ రోజు, అదే స్త్రీలలో 0.6 to 1.6 గ్రామ్స్ రోజువారుగా ఉన్న నార్మల్ డైలీ ఎక్స్క్రీషన్ ఆఫ్ క్రియాటిన్. దీనికంటే ఎక్కువ ఉంది అంటే నీ కిడ్నీ పోయినాయి అని అర్థం, రాసుకోండి. అండి, మూత్రం శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉంటే దానిలోని యూరియా, అమోనియా అనే విష పదార్థాలుగా మారును. యూరియా అనేది ఎలా మారుతుందంటే అమోనియాగా మారుతుంది. ఇఫ్ ఎ యూరిన్ స్టేస్ ఇన్ ద బాడీ ఫర్ లాంగ్, యూరియా గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా. చస్తాం, అమోనియాగా మారితే చస్తాం, యూరియాలానే ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మీరు దయచేసి, అంటే ఇప్పుడే కాదు, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో అయినా సరే, అది ఎంత పెద్ద మీటింగ్ అయినా ఉండనియండి, వస్తుందని వెళ్ళిపోవాలంటే. మూత్ర విసర్జన తర్వాత వాసనను కారణం అమోనియానే. మనం బాత్రూమ్కి వెళ్ళంగానే ఒక పంజంట స్మెల్ వస్తుంది కదా, ఘాటు వాసన. ఆ ఘాటు వాసన దేని ద్వారా వస్తుందంటే అమోనియా ద్వారా వస్తుంది. అమోనియా ఈజ్ ద రీజన్ బిహైండ్ ద స్మెల్ ఆఫ్ యూరిన్ ఆఫ్టర్ ఎక్స్క్రీషన్. ఇది ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది. అంటే మనం కండిషన్స్ అడుగుతాడు, ఏమనంటే మీరు బాత్రూమ్కి వెళ్ళారు, అక్కడ విపరీతమైన వాసన వచ్చింది, మూత్ర విసర్జన క్రియలో ఏ కెమికల్ అని అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటివి కూడా అడుగుతారు, యూపీఎస్సీలో అడుగుతారు ఇలాంటివి. టీ, కాఫీ, ఆల్కహాల్ ఎక్కువగా తాగినప్పుడు తినే ఆహారం, వాతావరణ పరిస్థితులను బట్టి మూత్ర విసర్జన జరుగును. యూరినేషన్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ బై టీ, కాఫీ, ఆల్కహాల్, డైట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. నువ్వు టీ, కాఫీలు ఎక్కువ తాగావంటే యూరిన్ ఎక్కువ వస్తుంది. ఓకే, అందుకోసమే ఆల్కహాల్ తాగేటప్పుడు ఎక్కువ యూరిన్కి వెళ్తారు. ద టైప్స్ ఆఫ్ యూరిన్ బేస్డ్ ఆన్ ది కాన్సన్ట్రేషన్, గాఢతను బట్టి మూత్రం యొక్క రకాలు. అతి గాఢత మూత్రం, హైపర్టానిక్ యూరిన్, మోర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ బాడీ ఫ్లూయిడ్. అల్పగాఢత మూత్రము, హైపోటానిక్ యూరిన్, ఇది లెస్ కాన్సన్ట్రేటెడ్ దాన్ ద బాడీ ఫ్లూయిడ్, ఇది అవసరం లేదు. క్షీరదాలు అధిక గాఢ మూత్రతని, ఇది కూడా అవసరం లేదు. నిమిషానికి సూక్ష్మ గాలనం జరిగే నీటి పరిమాణం 125 milliliters per day, పర్ మినిట్. మన కిడ్నీ 125 ml ఫిల్టర్ చేస్తుంది. సో రోజుకి సూక్ష్మగాలనం అంటే నెఫ్రాన్స్ జరిగే నీటి పరిమాణం ఎంతంటే 180 లీటర్స్ని శుద్ధి చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ రెండు రాసుకోండి. నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బ్లడ్ నీకు ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవుతూనే ఉంటుంది కదా, ప్రతి ఒక్క బ్లడ్ కన్నా ప్యూరిఫై అవుతుంది కదా. మరి కిడ్నీకి వెళ్ళాలా, కిడ్నీ నుంచి హార్ట్కి రావాలా, హార్ట్ నుంచి లంగ్ రావాలా, మళ్ళా తిరుగుతూనే ఉంటుంది కదా ఉన్న బ్లడ్ అంతా. నీ శరీరంలో ఉన్న రక్తం ఎక్కడైనా ఆగిందంటే నువ్వు ఆగిపోతావు పర్మనెంట్గా. మరి పడుతుందిగా, పోతుంది కదా, మరి అట్లా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా లావు తగ్గుతావు, తిండి తగ్గుతుంది, అన్నీ ఉంటాయి.
ఓకే. అయితే ఇన్ని లీటర్లలో మనం విసర్జించేది ఎంత అంటే 1 to 1.5 లీటర్స్ యూరిన్ పోస్తాం మనం రోజు. 1 లీటర్ నుంచి 1.5 లీటర్ల యూరిన్ పోస్తాం మనం రోజు. పునఃశోషణకు గురయ్యే లీటర్లు ఎంత అంటే నువ్వు 180 లీటర్స్ 1.5 తీసేస్తే 178.5 లీటర్స్ నీ శరీరం అంత ప్యూరిఫై చేస్తుంది. నువ్వు 100 లీటర్స్ మోయగలుగుతావా? 100 లీటర్స్ మోయగలుగుతావా? ఇది 25 లీటర్స్, 20 లీటర్స్. అది మోయడానికే సస్తం. ఈ 2 మోసాం అనుకో, 2 మోయగలుగుతాం అంతే. ఇటోటి పెట్టుకోగలుగుతాం మా అంటే ముక్కి మునిగి. అంటే అంత బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. అది 40, ఇంకా 60. అంటే నీ కిడ్నీ నీ కోసం అహర్నిశలు ఇంత పనిచేస్తుంది, నీ కోసం అంత అహర్నిశలు పనిచేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నీళ్ళు తాగుతున్నావు, నీళ్ళు తాగట్లే, ఆల్కహాల్ తీసుకుంటున్నావు, సిగరెట్లు తాగుతున్నావు. దీనివల్ల చూడండి కిడ్నీ ఎంత బాధపడతా ఉంటుంది. ఈ దరిద్రుడి కోసం అహర్నిశలు నేను కష్టపడితే వీడేమో నన్ను సక్కంగా ఉంచట్లేదు, అదేం చేస్తుంది? కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. అంతే కదా? అది విషయం అనమాట. అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యూరిన్, మూత్రంలోని అసాధారణ పదార్థాలు. అల్బుమినేరియా అంటే లాస్ ఆఫ్ ప్రోటీన్ త్రూ ది యూరిన్, మూత్రం ద్వారా ప్రోటీన్లు. నువ్వు చికెన్లు మటన్లు ఎక్కువ తింటే, గుడ్డు దొరికిందే సందు కదా అని ఎక్కువ తింటే కిడ్నీ నుంచి వచ్చే రోగాన్ని ఏమంటారంటే అల్బుమినేరియా. అల్బుమినేరియా. ఓకే, అల్బుమినేరియా మూత్రం ద్వారా ప్రోటీన్ల నష్టం జరగడానికి. హెమటూరియా, మీరు అప్పుడప్పుడు యూరిన్ నుంచి బ్లడ్ వస్తుంది చూడండి. ప్రజెన్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది యూరిన్ మే ఇండికేట్ ద ఇన్ఫెక్షన్, స్టోన్ ఆర్ ఇంజురీ. నీ మూత్రం నుంచి రక్తం వచ్చింది అంటే, నీ మూత్రం నుంచి రక్తం వచ్చింది అంటే నీకు ఏమవుతుంది సార్ అంటే నీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని అర్థం. గ్లైకోసూరియా అంటే నీ యొక్క యూరిన్లో గ్లూకోజ్ ఉందని అర్థం. అంటే నీకు డయాబెటీస్ మెలటైటస్ అనే రోగం వచ్చిందని అర్థం. మెలటైటస్ అన్న పదానికి అర్థం ఏంటంటే తీయగా ఉండేదని మెలైటస్ అంటాం. ఇన్సిపిడస్ అంటే చప్పగా ఉండేదని అర్థం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రాసుకోండి. ఎగ్జామ్లో ఇవన్నీ అడుగుతారు స్వామి, అడుగుతారు. ఇలా అడిగి ఉన్నారు ఇవన్నీ ఎగ్జామ్లో. నెక్స్ట్ డయూరిసిస్ ఆర్ పాలియూరియా, ఎక్సెస్ యూరినేషన్ సీన్ ఇన్ డయాబెటీస్ ఇన్సిపిడస్. అధిక మూత్ర విసర్జన, మనం ఎక్కువ యూరిన్కి పోతాం, దాన్ని డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాము. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఎస్ఎస్సి, ఢిల్లీ పోలీసు, ఎస్ఐ. మనకి ప్రెగ్నెన్సీ టైంలో టెస్ట్ చేస్తారు చూడండి, ప్రెగ్నెన్సీ కిట్ యూరిన్ ద్వారా చేస్తారన్నమాట. ఓకే, ఆ టెస్ట్ని ఏమంటారంటే హెచ్జిసి టెస్ట్ అంటాం. సారీ, ఈ గ్రావిడెక్స్ పరీక్ష, గ్రావ్ ఇండెక్స్ టెస్ట్ దేని చేస్తారంటే ఈ యొక్క యూరిన్ ద్వారా గర్భం హెచ్సిజి హార్మోన్ ద్వారా గర్భిణిత్వాన్ని నిర్ధారించవచ్చు. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ ఈస్ టెస్టెడ్ ఇన్ యూరిన్ టు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. సో ఈ గొనాడోట్రోపిన్ రిలీజ్ అయింది అంటే హ్యూమన్ గొనాడోట్రోపిన్ అనేది మనకి బ్లడ్లో కనిపించింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని అర్థం. చూడండి, కొంతమందికి యూరిన్ పోస్తూ ఉండగానే ఆ యూరిన్ నల్లగా అయిపోతుంది. ఓకే, అది ఎందుకు వస్తుందంటే మూత్రంలోని ఆక్సిజన్తో కలిసినప్పుడు నల్లగా మారే జన్యు సంబంధిత వ్యాధిని ఏమంటున్నామంటే ఆల్కప్టోన్యూరియా. అంటే మన బాడీలో నల్లగేం ఉండదు, మనం యూరిన్ పోస్తుంటే గాలిలో ఉండేటటువంటి యూరిన్ ఈ గాలిలో ఉండేటటువంటి ఆక్సిజను దీంతో రియాక్షన్ జరిగినప్పుడు అలా మారుతుంది అన్నమాట. దాన్ని ఆల్కప్టోన్యూరియా అంటాం. ఓకే, ఇది ఇంత అవసరం లేదు మీకు. ప్రజెన్స్ ఆఫ్ కీటోన్ బాడీస్ లైక్ ఎసిటోన్ ఇన్ యూరిన్ అకర్స్ ఇన్ స్టార్వేషన్ ఆర్ డయాబెటీస్, దాన్ని మీకు అంత అవసరం లేదు.
ఓకే, డిజార్డర్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇది అవసరం. ఆర్టిఫిషియల్ కిడ్నీ, కృత్రిమ పిండం లేదా డయాలసిస్ అంటాం. దీన్ని మొదటగా తయారు చేసింది విలియం కోల్ఫ్స్. ఓకే, ఈ యొక్క విలియం కోల్ఫ్ అనే అతను డచ్ ఫిజిషియన్ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇన్ 1943 నెదర్లాండ్. దీనిని మొదటగా తయారు చేసింది విలియం కోల్ఫ్స్. 1943 నెదర్లాండ్లో విలియం కోల్ఫ్ మొదటగా తయారు చేశారు. ఓకే, ఇది వ్యాపనం, డిఫ్యూజను, సూక్ష్మ వడపోటుట, అల్ట్రాఫిల్ట్రేషన్ సూత్రం పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్లో ఎన్నిసార్లు అడిగారంటే అన్నిసార్లు అడిగారు. ఇది వ్యాపనం, డిఫ్యూజను, సూక్ష్మ వడకట్టు పద్ధతి, అల్ట్రాఫిల్ట్రేషన్ సూత్రంపై పనిచేయను. ఇట్ వర్క్స్ ఆన్ ది బేస్డ్ ఆన్ డిఫ్యూజన్ అండ్ అల్ట్రాఫిల్ట్రేషన్ ప్రిన్సిపల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మెషిన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే డయలైజర్ అని పిలుస్తున్నాం. డయలైజర్ is a machine used to filter the blood when the kidneys fail. మూత్రపిండాలు పని చెయ్యని స్థితిలో రక్తాన్ని వడకట్టడాన్ని ఉపయోగించే యంత్రము డయలైజర్. మూత్రపిండాలు పని చెయ్యని స్థితిలో రక్తాన్ని వడకట్టడానికి ఉపయోగించే యంత్రంని డయలైజర్ అంటాం అన్నమాట. ఆ మెషిన్ని డయలైజర్ అంటాం. ఆ కంప్లీట్ ప్రాసెస్ని డయాలసిస్ అంటాం. ఓకే, డయాలసిస్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ది డయలైజర్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. కంప్లీట్ ప్రాసెస్ని డయాలసిస్ అంటాం. సో దీంతో మనకి ఈ చాప్టర్ అయిపోయింది.